బాబుపై వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆయన రాష్ట్రానికి బకాయి 1,40,00,000 అప్పున్నాడని చెప్పి వదిలేరు. మీరు కూడా మాట్లాడతారమ్మా బకాయిల గురించి. ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు. మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి. ఆడ విజయ డైరీ చైర్మన్ లబో దిబో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది. 1 కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈరోజు కరెంటు బిల్లులు జగత్ డైరీ ఎంత అప్పున్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. 70 లక్షలు ఉందమ్మా ఉత్త కరెంటు బిల్లే నీ పేరు మీద, నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద. ఒక పక్క ఈరోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది? మీరు ప్రూఫ్ అడుగుతున్నావు. ఏదైనా ఒకటి చెప్పాలి మాకు, మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాం. నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకి ఎక్కి చెప్తున్నారు, ఎర్రమట్టి తోలుతున్నారమ్మా మా ఊరిలో, కొత్త ఊరిలో అని చెప్పి. ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు. ఎక్కడికైనా వచ్చి మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేటివి. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది. ఇక్కడ నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళల వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టినారు. చూస్తామంటే చూపిస్తాం తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ నా పేరు చెప్తే ఎవడైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి. ఈరోజు ఇసుక వసూళ్ళు అయితేనేమి, ఇవైతేనేమి, ఏవైనా అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు. ముందు నీది నువ్వు గడుపుకొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి. ఫస్ట్ ఉన్న బకాయిలన్నీ కట్టండి, తర్వాత మిగతా దాని మీద విమర్శించే హక్కు నీకు వస్తుంది. ఇప్పటికైనా ఈ కాకమ్మ కబుర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల